అందరికీ. సో, లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా! అరకు అయితే వెళ్తున్నామని. సో, మేమైతే అరకు దగ్గరలో అయితే ఉన్నామనమాట. అలా వేలో వెళ్తుండగా మాకైతే మంచి లొకేషన్ అయితే కనిపించింది. అది ఆగేసి అయితే కిందకైతే వచ్చామనమాట. సో, నాకైతే చాలా చాలా నచ్చింది. అరకు అన్నిట్లో ఇదొకటి ఫేవరెట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. నాకైతే భలే నచ్చింది. ఇంకా లోపలికైతే వెళ్దామని అనుకున్నాం గానీ, ఆల్రెడీ అక్కడ చాలామంది అబ్బాయిలైతే ఉన్నారనమాట. ఇంక అందుకే దగ్గరలో అయితే ఫొటోస్ మంచిగా తీసేసుకున్నాము. మా హస్బెండ్ పృథ్వీ అయితే ఇంకా కార్‌లోనే ఉండిపోయారు. అక్కడ అంత ఆ వాటర్ ఫ్లో అవుతుందని తెలీదనమాట. అలా అని చెప్పి అలా అయితే కార్‌లోనే ఉండిపోయారు. ఇక్కడైతే మా అమ్మ చూడండి అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువుందని చెప్పి ఇంకా కిందకి దిగి ఇంకా అక్కడ మొక్కలన్నీ చూస్తూ ఉందనమాట. కానీ ఎక్కడ చూసినా కరివేపాకు మొక్కలైతే ఎక్కడ పడితే అక్కడైతే ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ అయితే మీరు చూసారు కదా! ఎంతైతే ఉందో. బుర్రా కేవ్స్‌కి వెళ్ళే వేలో అయితే ఇంత ట్రాఫిక్ ఉంది. మాకైతే లిటరల్లీ 3½ అవర్స్ అయితే పట్టింది. చాలా దగ్గరనే కానీ ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళడానికైతే 3½ అవర్స్ అయితే పట్టింది. మాకైతే గొప్ప చిరాకు అనిపించింది. ఇంకా అన్నీ కూడా అలానే అన్నారనమాట. ఇంత ట్రాఫిక్ చూడడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి మేమైతే డిసెంబర్ 8న అయితే వెళ్ళామండి. సో, ఫైనల్లీ ఇలాగ అందరూ అయితే పడుకుండి పోయారు. మా హితాక్షి అయితే కింద పడుకుందని చెప్పి వీళ్ళిద్దరైతే చూడండి ఎలా పడుకున్నారో. ఇంక ఫైనల్లీ అందరైతే లేచారు. మేము బుర్రా కేవ్స్ కూడా వచ్చేసాము. ఇంకా కడుపులో అయితే తిప్పేస్తూ ఉంది. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నాకు కారు పడదని చెప్పి. ఇంకా కడుపులో అయితే తిప్పేస్తుందనమాట. ఒక టాబ్లెట్ వేస్తే కొంచెం సెట్ అయింది. ఇంక ఫైనల్లీ ఇక్కడైతే రీచ్ అయిపోయాము. నేనైతే 3 టైమ్స్ అయితే వెళ్ళానండి బుర్రా కేవ్స్. ఇంకా అలా అని చెప్పి ఇంకా వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ అయితే అనిపియలేదు. లోపలికైతే నేను వెళ్ళలేదు. మా హస్బెండ్, పృథ్వీ అయితే వెళ్ళారు. వాళ్ళిద్దరైతే ఒకసారి కూడా వెళ్ళలేదంట. అలా అని చెప్పి ఇంక వాళ్ళిద్దరైతే వెళ్ళారు. ఇంకా బయటైతే అంత బాగుందని చెప్పి అక్కడైతే చిన్న వీడియో అయితే తీశాను. చాలా ఎండగా ఉంది. కానీ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకా చల్లగా అనిపించింది. చాలా కూల్‌గా ఉందనమాట లోపల. సో, ఇక్కడైతే చూసారు కదా ఎంతమంది ఉన్నారో అసల. ఇంకా పృథ్వీ, మామయ్య అయితే లోపల అంతా చూసుకొని అయితే వచ్చేసారు. ఇంకా బయటైతే మా హన్వి అది కొను, ఇది కొను అనేసి ఇంకా అలాగ అల్లరైతే పెడుతూ ఉంది. ఇంక దానికి నచ్చింది ఒకటైనా కొనకపోతే అదైతే ఊరుకోదనమాట. దానికోసమని ఇంకేదో చెప్తే అదైతే తీసేసుకున్నాము. ఇంకా అటునుంచి వచ్చేటప్పుడే మేము ఆర్డర్ అయితే పెట్టేసామండి. బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ. ఇంకా వచ్చేటప్పటికి మంచిగా రెడీగా ఉందనమాట. సో, బిర్యానీ అయితే నాకు బాగా నచ్చింది. నేనైతే మంచిగా కుమ్మేశాను. ఇంకా చికెన్ అయితే నేను చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. కానీ నాకు అంతైతే నచ్చలేదు. నేనైతే ఎక్కువ భయపడింది ఏంటంటే, చిన్న పాపతో కదా వెళ్ళాం. అక్కడ క్లైమేట్ కూడా చేంజ్ అయితది. ఇంకా పాపతో ఇబ్బంది అయిపోతదేమో, కొంచెం అల్లరి పెడతదేమో, ఇంకా జలుబు, జ్వరాలు ఇంకా అవన్నీ పెట్టేసుకుంటదేమో అనేసి అనుకున్నాను. గానీ చిన్న పాప అయితే ఎక్కడ కూడా తగ్గలేదండి. మంచిగా ఆడుకుండేది, తినేది, పడుకుండేది, మళ్ళీ మంచిగా ఆడుకుండేదనమాట. అసలు ఎక్కడ కూడా మాకు ఇబ్బంది అయితే పెట్టించలేదు. చాలా మంచి పాప అండి అసలు నిజంగా. అయితే ఇక్కడైతే బిర్యానీ అయితే చెప్పాను కదా! బిర్యానీ అయితే చాలా బాగుంది. కానీ బొంగులో చికెన్ అయితే అస్సలు నాకు అంత ఏం నచ్చలేదు. నేను ఎక్కువ బావుంటదనేసి అనుకున్నాను గానీ, నాకేటో అంత అనిపియలేదనమాట. సో, బిర్యానీ అయితే మంచిగా తినేసి ఇంకా రివర్స్ స్టార్ట్ అయితే అయిపోయాము. పాపకు కూడా తినిపించేసి ఇంక చిన్న పాపకు కూడా పెట్టేసాను. ఇక్కడైతే హ్యాంగింగ్ రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! అవైతే ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అయ్యాయి కదా! ఇంక ఇక్కడైతే రూమ్‌కైతే వచ్చేసాం. హరిత రిసార్ట్‌లో అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట వర్క్ చేస్తున్నారు. అతని వల్ల మాకైతే మంచిగా 2 రూమ్స్ అయితే దొరికాయండి. పోన్లీ మేము చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. ఇంకా రూమ్స్ అయితే చాలా 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 బాగున్నాయి. ఇంకా రూమ్‌కెళ్ళి మంచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కాఫీ మ్యూజియంకైతే వచ్చేసామండి. కాఫీ మ్యూజియంకొచ్చేసాను. ఇంక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను కదా! బిర్యానీ అంతే తిన్నానా, తర్వాత టాబ్లెట్ అయితే వేయడం మర్చిపోయాను. ఇంక కారులో ఎక్కానో లేదో ఇంకా హాఫ్ అన్ అవర్‌కి వామిటింగ్ అయితే అయిపోయింది. ఇంక బిర్యానీ మొత్తం బయటకైతే వచ్చేసిందనమాట. అది నాతో ప్రాబ్లమ్. సో, ఇక్కడైతే ఇలాగా కాఫీ మ్యూజియంలో కాఫీ అయితే తీసుకున్నాము. అలాగే ఇక్కడ చాక్లెట్స్ అయితే కొన్ని తీసుకున్నామనమాట. సో, ఇక్కడ మ్యూజియంలో అయితే అదే కాఫీ బీన్స్ ఎలా పండుతాయి, వాళ్ళు ఎలా చేస్తారు, ఏంటి అనేది అయితే ఆ ప్రాసెస్ అంతా అది మ్యూజియంలో అయితే అదే అవి ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే కవర్ చేశాను ఇంకా చూసుకుంటూ. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోయామండి. ఇంకా అప్పటికే చాలా చల్లగా ఉందనమాట. ఇంకా చిన్న పాపతో ఇంక ఇంత లేట్ ఎందుకని చెప్పి ఇంకా అంటే రూమ్స్ దగ్గరలోనే హరిత రిసార్ట్ దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇంకా రూమ్‌కెళ్ళి నడుచుకునే వచ్చేసాము. అంత దగ్గరలో అయితే ఉందనమాట.
సో ఇవన్నీ చూసేసి అయితే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. సో ఇదైతే కొండ పైన కదా, ఫుల్ ఘాట్ రోడ్ కాబట్టి ఇంకా కడుపులో అయితే విపరీతంగా తిప్పింది. బుర్రా కేవ్స్ వరకు అయితే బాగానే ఉంది కానీ ఇంకా అక్కడ నుంచి పైకి వచ్చాము. ఇంకా నార్మల్గా లేదు. అయితే మాడగాడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. నేనైతే వంజంగి అని అనుకున్నాం కానీ అక్కడ నుంచి చాలా డిస్టెన్స్ అంట. ఇంకా మాడగాడ కూడా బాగుంటుంది అని చెప్పి ఇంకా అక్కడికి అయితే వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది కదా. సో లాస్ట్లో అయితే ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.